మీకు అంతా బాగా జరుగుతున్నప్పుడు మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అని అనుకుంటారు, కానీ ఒక చిన్న కష్టం వచ్చినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ బుక్లో చెప్పిన అలవాట్లను మీరు వదిలిపెట్టాలి. 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే బుక్ రాసింది ఏమీ మొరిన్. జీవితం బాగా సాగుతున్నప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఈజీ, కానీ అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు దాని ప్రభావం నుండి బయటపడడం అంత సులువు కాదు. ఈ బుక్ చదవడం ద్వారా మీరు ఆ స్ట్రెస్ నుండి త్వరగా బయటపడడమే కాకుండా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. 23 ఏళ్ల ఎమీ మొరిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సైకోథెరపిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. తనకిష్టమైన లింకన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. తన సొంత డబ్బుతో ఒక ఇల్లు కూడా కట్టించుకుంది. అంతా బాగున్న సమయంలో ఎమీ వాళ్ళమ్మ చనిపోయింది. అలాగే మరికొంత కాలానికి ఆమె భర్త కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇలా 26 ఏళ్లకే తల్లిని భర్తని కోల్పోయి మరింత డిప్రెషన్కి వెళ్ళింది. ఒకరోజు ఎమీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకుంది. అప్పుడే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి పనులు అవాయిడ్ చేయాలో రాయడం మొదలుపెట్టి 13 హ్యాబిట్స్ గురించి వ్రాసింది. ఈ 13 హ్యాబిట్స్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయని తన బ్లాగ్లో వీటిని పబ్లిష్ చేసింది. వెంటనే ఆ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ను 5 కోట్ల కంటే ఎక్కువ మంది చదివారు. సో వాటిని ఇంకా డీటెయిల్గా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బుక్ని పబ్లిష్ చేసింది. తర్వాత ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో ఒకటిగా చేరింది. ఈ 13 బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఫస్ట్ హ్యాబిట్, దే డోంట్ వేస్ట్ టైం ఫీలింగ్ సారీ ఫర్ దెమ్ సెల్ఫ్. దీని గురించి జాన్ గార్డనర్ అనే రచయిత ఒక మాట అన్నారు. మన మీద మనం జాలి పడడం అనేది మెడికల్ ల్యాబ్లో తయారు కాని ఒక డ్రగ్ లాంటిది. ఇది ఆ మనిషిని వాస్తవ ప్రపంచం నుండి దూరం చేస్తుందని. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? అందరికన్నా నా జీవితమే ఇలా దుర్భరంగా ఉంది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అని ఇలా అనుకున్నట్లయితే ఆ ఆలోచనల్ని వెంటనే కంట్రోల్ చేయండి. లేకపోతే అవి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకకుండా అడ్డుపడతాయి. ఇందుకు ఏమీ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అమెరికాకు చెందిన మార్లా అనే మహిళ 2002 న్యూయార్క్లో జరిగిన మ్యారథాన్ను 2 గంటల్లో పూర్తి చేసిన తొలి మహిళగా పేరు సంపాదించింది. ఇందులో గొప్ప ఏముంది అని అనుకుంటున్నారా? ఆమె ఒక అంధురాలు. ఆమె 9వ ఏట స్టార్గార్స్ అనే వ్యాధి రావడంతో అంధురాలిగా మారింది. కానీ ఆ సమయంలోనే ఆమెకు పరుగుపై ఆసక్తి కలిగింది. కొన్నేళ్లలోనే మార్లా ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. మార్లా తన అంధత్వాన్ని ఒక లోపంగా చూడలేదు, దాన్ని ఒక వరంగా భావించింది. అలాగే మనం కూడా పోగొట్టుకున్న వాటి గురించి బెంగపడడం మానేసి ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో ఆలోచించాలి. సెకండ్ హ్యాబిట్, దే డోంట్ గివ్ అవే దేర్ పవర్. మనం మన శత్రువుల్ని ద్వేషించినప్పుడు మనం వారికి మన మీద, మన నిద్ర, ఆకలి, ఆరోగ్యం, సంతోషం మీద అధికారం ఇస్తున్నట్టే అని డేల్ కార్నెగీ అంటారు. ఒక వ్యక్తి మీ పట్ల నడుచుకునే తీరు మీకు నచ్చకపోయినా ఎదురు చెప్పకపోతే ఆ వ్యక్తికి మీ జీవితంపై అధికారం ఇచ్చినట్టే. ఇలా మీ అధికారం వదులుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అవేంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కోల్పోతారు. ప్రతి విషయానికి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడతారు. మిమ్మల్ని ఎవరు విమర్శించినా చాలా సెన్సిటివ్ అయిపోతారు. అలా విమర్శించినప్పుడు ఎదిరించకుండా అతని పట్ల ద్వేషం పెరిగి మీ రిలేషన్ స్పాట్ చేసుకుంటారు. ఓప్రా విన్ఫ్రే చాలా పేదరికంలో పుట్టింది. పుట్టినప్పటి నుంచే ఆమె ఎన్నో కష్టాలను చూస్తూ పెరిగింది. టీనేజ్లో తరచూ ఇంటి నుంచి పారిపోయేది. ఆమె చదివే రోజుల్లోనే రేడియో స్టేషన్లో పనిచేసింది. తర్వాత అనేక న్యూస్ ఛానల్స్లో పనిచేసింది. ఎంతమంది ఎన్ని మాటలన్నా అవేమి పట్టించుకోలేదు. తర్వాత ఆమె తన సొంత టాక్ షోను స్టార్ట్ చేసింది. తన 32వ ఏట ఈ షో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 41 సంవత్సరాలు వచ్చేసరికి ఆమె $340 మిలియన్ ఆస్తి సంపాదించింది. ఇలా ఓప్రా తన బాల్యం కానీ ఓనర్స్ కానీ తన అధికారాన్ని తీసుకోవడానికి అనుమతించలేదు. తాను ఎలా ఉండాలో తానే స్వయంగా ఆలోచించి పట్టుదలతో అలాగే సాధించి చూపించింది. థర్డ్ హ్యాబిట్, దే డోంట్ షై అవే ఫ్రమ్ చేంజ్. కొందరికి సంకల్ప బలం ఉంటుంది, కొందరికి ఉండదు అని కాదు, కానీ కొంతమందే మారడానికి సిద్ధంగా ఉంటారు, మరికొందరు ఉండరు అని జేమ్స్ గార్డెన్ అనే రచయిత అంటారు. మనం మారాలని అనుకోవడం ఈజీనే, కానీ ఆ మార్పును రియాలిటీలో తీసుకురావడమే కష్టం. దీనికి ఏమీ ఆండ్రూ అనే వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించింది. ఆండ్రూ బాగా చదువుకున్నాడు, కానీ తక్కువ శాలరీతో ఇబ్బంది పడుతున్నాడు. తన ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందిగా మారుతున్నా తను మాత్రం జాబ్ మారడానికి భయపడుతున్నాడు.
జాబ్ మారితే అది తనకు సరిపోతుందో లేదో అని, తన నైపుణ్యాలు సరిపోతాయో లేదో అని తెగ ఆలోచించాడు. ఆండ్రూలాగే మనలో కూడా చాలామంది ఇలాగే భయపడేవారు ఉన్నారు. అయితే ఏమీ ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆండ్రూకి ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే, ఇప్పుడు జాబ్ మారడం వల్ల అతనికి కలిగే లాభాలను రాయమంది. ఇప్పుడున్న జాబ్లోనే ఉంటే అతనికి మెడికల్ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ మొదలైనవి చెల్లించడం కష్టమైపోతుంది. ఇలా రియాలిటీని అంచనా వేయడంతో అతనికి జాబ్ చాలా అవసరమని తెలుసుకున్నాడు. ఆ అవసరమే అతని భయాన్ని పోగొట్టింది. ఇలా మీరు కూడా మీ జీవితం మారడానికి ఏ మార్పు అవసరమో దాని నుంచి మీకు కలిగే లాభ నష్టాలను కంపేర్ చేసి ఆ మార్పు వల్ల నిజంగా మీ జీవితం మారుతుంది అని అనిపిస్తే అడుగు ముందుకు వేయండి. 4th హ్యాబిట్, దే డోంట్ ఫోకస్ ఆన్ థింగ్స్ దే కాంట్ కంట్రోల్. మాయా ఏంజిల్ అనే అమెరికన్ రచయిత ఒక మాట చెప్పారు. మీకు జరిగే సంఘటనలన్నిటినీ మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ వాటి వల్ల కుంగిపోకుండా చూసుకోవచ్చు. ఏవి మీ కంట్రోల్లో ఉంటాయి, ఏవి మీ కంట్రోల్లో ఉండవు అనేది మీరు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. సైకాలజీలో దీన్ని లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. దీని ప్రకారం మనుషులు 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం మనుషులు ఎక్కువగా తమ జీవితాలు అదృష్టం లేదా తలరాత మీద ఆధారపడి ఉంటాయని, ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని నమ్ముతారు. వీళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. రెండవ రకం మనుషులు తమ ఫ్యూచర్ మీద తమకు పూర్తి కంట్రోల్ ఉందని, తమ సక్సెస్ లేదా ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత తమదే అని నమ్ముతారు. వీళ్ళు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ప్రతి మనిషిలోనూ ఈ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మనం మన చిన్ననాటి నుండి జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని మనం లోకస్ ఆఫ్ కంట్రోల్ని డిసైడ్ చేసుకుంటాం. అయితే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తులే ఎక్కువ విజయాలు సాధిస్తారని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని విషయాలను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అందుకే ఈ రెండిటిలో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. దీన్నే బై లోకస్ కంట్రోల్ అంటారు. ఇది కూడా మీకు ఉండాలంటే ముందు మీరు అసలు వేటిని కంట్రోల్ చేయగలరో వాటి మీద దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీలో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. 5th హ్యాబిట్, దే డోంట్ వరీ అబౌట్ ప్లీజింగ్ ఎవ్రీవన్. లావో ట్జు అనే చైనీస్ ఫిలాసఫర్ ఇలా అంటారు, ఇతరులు ఏమనుకుంటున్నారో అని విచారిస్తూ కూర్చుంటే మీరు ఎల్లప్పుడూ వారి ఖైదీలుగానే ఉండిపోతారు. చాలామంది వారు తప్పు చేయకపోయినా తరచూ సారీ చెప్తారు. ఎదుటివారి వల్ల మనసుకు బాధ కలిగినా బయటికి చెప్పుకోరు. ఎవరైనా ఏదైనా సాయం అడిగినా ఇష్టం లేకపోయినా సరే అనేస్తారు. ఇలా ఎదుటివారిని మెప్పించడానికి చేసే పనులు మీలో ఒత్తిడిని పెంచడమే కాక మీ గోల్స్ రీచ్ అవ్వడాన్ని ఆలస్యం చేస్తాయి. ఇక్కడ ఏమీ క్రెయిగ్స్ లిస్ట్ CEO జిమ్ బక్ మాస్టర్ గురించి ప్రస్తావించింది. క్రెయిగ్స్ లిస్ట్ అనేది ఓ అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్. దీనికి జిమ్ బక్ మాస్టర్ 2000 సంవత్సరంలో CEO అయ్యాడు. మిగతా వెబ్సైట్లా ఈ వెబ్సైట్ ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. అసలు దీనికి సరైన మార్కెటింగ్ టీం కూడా లేదు. ఎంతమంది ఎన్ని మాటలన్నా విమర్శకుల్ని మెప్పించే అవసరం నాకు లేదని క్రెయిగ్స్ లిస్ట్ వెబ్సైట్ని సింపుల్గానే ఉంచాడు. ఇది .com రెసిషన్ని కూడా తట్టుకొని నిలబడింది. ఇప్పుడు అది ప్రపంచంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వెబ్సైట్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఇప్పుడు దీని విలువ $700 మిలియన్. సో ఎదుటివారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయకండి. ఎవరో ఏదో అనుకుంటారని మీకు ఇష్టం లేని పని చేయకండి. 6th హ్యాబిట్, దే డోంట్ ఫియర్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. మీరు చేసే పనుల గురించి మరీ ఎక్కువగా భయపడకండి. మన జీవితం మొత్తం ఒక ప్రయోగం లాంటిది. ప్రయోగాలు పెరిగే కొద్దీ మీరు మెరుగవుతూ ఉంటారు అని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే అమెరికన్ ఫిలాసఫర్ అంటారు. మనలో చాలామంది ఏదైనా రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచించేటప్పుడు దానివల్ల కలిగే దుష్ఫలితాలను ఊహించి ఇంకా ఆ రిస్క్ జోలికే పోరు. ఆ రిస్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటే రిస్క్ తీసుకునే నైపుణ్యాలను మనం పెంచుకోవచ్చు. ఇందుకు ఏమీ UK వర్జిన్ గ్రూప్ CEO రిచర్డ్ బ్రెన్సన్ తీసుకున్న రిస్కుల గురించి వివరించింది. రిచర్డ్ వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకతను. ఇతను 400 కంపెనీలకు యజమాని. అదంతా రిచర్డ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవడం ద్వారానే సాధ్యమైంది. చిన్ననాటి నుంచే రిచర్డ్కు ఛాలెంజింగ్ పనులంటే ఇంట్రెస్ట్ చూపేవాడు. అతనికి అక్షరాలు కలిపి చదవలేని డిస్లెక్సియా వ్యాధి రావడంతో చదువులో వెనకబడ్డాడు. అయినా అది అతన్ని ఆపలేకపోయింది. తన 15వ ఏటనే బర్డ్ బ్రీడింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత అనేక వ్యాపారాలను మొదలుపెట్టాడు. వాటిలో వర్జిన్ ఎయిర్లైన్స్, వర్జిన్ మొబైల్స్,
వర్జిన్ రేడియో, వర్జిన్ బ్యాంక్ లాంటివి చాలా ఉన్నాయి. విజయం మిమ్మల్ని వెతుక్కొని రాదు, మీరే దాన్ని వెంటాడి వెళ్ళాలి అని అంటాడు రిచర్డ్. సో మీరేదైనా రిస్క్ తీసుకునే ముందు ఆ రిస్క్ వల్ల రాబోయే లాస్ ఏంటి, దాన్ని తగ్గించడానికి దారేమైనా ఉందా, అలాంటివి రాకుండా ఏం చేయాలి, రిస్క్ తీసుకుంటే మీ జీవితం మారే ఛాన్స్ ఉందా వంటి వాటిని ముందే ఆలోచించి ముందుకు అడుగు వేయాలి అని ఏమీ అభిప్రాయం. 7th హ్యాబిట్, దే డోంట్ డ్వెల్ ఆన్ పాస్ట్. మీరు అక్కడే ఉండిపోవడం వల్ల గతాన్ని బాగు చేయలేరు, ప్రస్తుతం పూర్తిగా నివసించడం వల్ల బాగు చేసుకోవచ్చని విలియమ్సన్ అంటారు. చాలామంది లైఫ్లో రివైండ్ బటన్ ఉంటే వెనక్కి వెళ్ళి తమ తప్పును సరిదిద్దుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. తమ తప్పును తెలుసుకోవడం మంచిదే, కానీ అక్కడే ఉండిపోవడం వల్ల లైఫ్లో గ్రోత్ ఆగిపోతుంది. ప్రతిసారి అలాంటి ఆలోచనలే మిమ్మల్ని వెంటాడుతుంటే ఇప్పుడు చెప్పబోయే వాటిని ట్రై చేసి చూడండి. ముందు మీరు చేసిన తప్పు నుండి ఏం గ్రహించారో తెలుసుకోండి. ఆ ఆలోచనకి బదులు ఇంకొక విషయం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, ఉద్యోగం రాలేదని బాధపడే బదులు నెక్స్ట్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచించండి. జనరల్గా మనం ఏదైనా ఆలోచన రాకూడదు అనుకుంటుంటే అదే ఆలోచన రోజంతా మళ్ళీ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకుండా దాన్ని రాత్రి డిన్నర్ తర్వాత ఆలోచిద్దామని పోస్ట్ పోన్ చేయండి. డిన్నర్ తర్వాత దాని గురించి ఆలోచించి ఇంకో విషయానికి వెళ్ళండి. ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో క్లియర్గా తెలుసుకోండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ గతానికి సంబంధించిన ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. 8th హ్యాబిట్, దే డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్. మనం మన తప్పుల నుంచి నేర్చుకోకపోవడమే అసలైన తప్పని ఇంగ్లాండ్కు చెందిన జాన్ పోవెల్ అనే ఒక మ్యూజిక్ కంపోజర్ అంటారు. గుర్రపు స్వారీ నేర్చుకునేటప్పుడు పదే పదే కింద పడుతుంటే అతను తెలుసుకోవాల్సింది అసలు ఎందుకు కింద పడ్డానా అని. అలానే మనం కూడా అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించుకోవాలి. ఇందుకు ఎమీ 3 స్టెప్స్ పాటించాలని చెప్తోంది. పాత అలవాటు స్థానంలో కొత్త అలవాటును నేర్చుకోండి. ఉదాహరణకు, మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి డ్రింక్ చేసే బదులు ఫ్రెండ్స్ని మీట్ అవ్వడమో, డ్రైవింగ్ చేయడమో వంటివి చేయండి. మీరు మళ్ళీ తప్పుదారిలో వెళ్తున్నారనే సింటమ్స్ని గుర్తించండి. అంటే మీ ఖర్చుల్ని తగ్గించాలని అనుకొని మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటే మీరు అదే పని చేస్తున్నారని అర్థం. మీకు మీరే సమాధానం చెప్పుకున్నప్పుడు మళ్ళీ అదే తప్పు చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 9th హ్యాబిట్, దే డోంట్ రీసెంట్ అదర్ పీపుల్స్ సక్సెస్. ఇతరుల గెలుపు చూసి ఏడవడం అంటే మీరు విషం తాగి మీ శత్రువు చావాలనుకోవడం లాంటిది అని నెల్సన్ మండేలా అంటారు. చాలామంది తమ తోటివారు మంచి బట్టలు కొన్నారని, మంచి మొబైల్స్ కొన్నారని ప్రెస్టేజ్కు పోయి వారికి అవసరం లేకపోయినా అనవసర ఖర్చు చేస్తూ ఉంటారు. దీనివల్ల డబ్బు వృధా అవడమే కాక మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. 2013లో ఎన్వి ఆన్ ఫేస్బుక్ టైటిల్తో ఒక సర్వే విడుదలైంది. ఆ సర్వే ప్రకారం చాలామందికి ఫేస్బుక్ బ్రౌజ్ చేసేటప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ కలుగుతున్నాయట. దేనికంటే తమ ఫ్రెండ్స్ హాలిడే ట్రిప్ ఫోటోలు షేర్ చేసినప్పుడు, వాళ్ళకి ఎక్కువగా బర్త్డే విషెస్ వచ్చినప్పుడు వీరు అసూయ చెందుతున్నారని ఆ సర్వే తెలిపింది. ఈ స్థాయికి మన ప్రపంచం దిగజారిపోతుందా? తోటి వారిపై అంత అసూయ అవసరమా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అసూయ కలగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పేవి ఫాలో అవ్వాలి. ముందు ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం ఆపాలి. తర్వాత మీరు చేయలేని వాటిని వదిలేసి మీ సామర్థ్యాలపై దృష్టి పెట్టండి. ఇతరుల గెలుపును భూతద్దంలో చూడకండి. వారు కష్టపడితేనే అది సాధించగలిగారని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మనుషులను పోటీదారులుగా చూడటం ఆపండి. అలా చేయకపోతే ఎప్పుడూ మీ దృష్టి వాళ్ళని అధిగమించడం పైనే ఉంటుంది. లైఫ్లో ఒక వ్యక్తికి సక్సెస్ అవ్వడానికి ఒక్కో దారి ఉంటుంది. మీ దారేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. 10th హ్యాబిట్, దే డోంట్ గివ్ అప్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఫెయిల్యూర్. ఓటమి గెలుపు ప్రక్రియలో భాగం. ఓటమిని వద్దనుకునేవారు గెలుపును కూడా వద్దు అనుకోవాల్సిందే అని రాబర్ట్ కియోసాకి అంటారు. ఇక్కడ ఏమీ ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఇచ్చారు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టడానికి 1000 సార్లు విఫలమయ్యాడని అందరికీ తెలుసు. కానీ అంతకంటే ముందే ఎడిసన్ ఎలక్ట్రికల్ పెన్, గోస్ట్ మెషిన్ కూడా ఆవిష్కరించాడని, అవి పూర్తిగా విఫలమయ్యాయని ఎంతమందికి తెలుసు? నిజానికి ఎడిసన్ ప్రతి ఓటమిని నేర్చుకునే ఓ అవకాశంగా భావించాడు. ఒకసారి అతని అసిస్టెంట్ ఎడిసన్తో ఇలా అన్నాడు, మీరు వారాల తరబడి ఏ ఫలితం లేకుండా పనిచేయడం అవమానకరంగా అనిపించట్లేదా అని.
అప్పుడు ఎడిసన్, ఫలితాలు ఎందుకు లేవు? నేను చాలా ఫలితాలు రాబట్టాను, పని చేయని వేలాది విషయాల గురించి తెలుసుకున్నాను అని బదులిచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా చూడాలి. సక్సెస్ సాధించడానికి మీ ఐక్యూతో పనిలేదు, సాధించాలనే కోరిక, పట్టుదల చాలు. మళ్ళీ మళ్ళీ ఓటమి పాలైనా పర్లేదనే అవగాహన పెంచుకుంటే మీరు మెరుగైన వ్యక్తిగా తయారవుతారు. అప్పుడు మన చుట్టూ ఉన్న 10 మంది మెప్పు కోసం ఎక్కువ సంపాదించాలనే కోరికలు తగ్గుతాయి. 11th హ్యాబిట్, దే డోంట్ ఫియర్ అలోన్ టైమ్. అంటే మానసికంగా దృఢంగా ఉన్నవారు ఒంటరిగా ఉన్నా భయపడరు. చాలామంది తమ జీవితంలో ప్రతి పనికి తోడు కోసం వెతుకుతారు. వాళ్ళకి సినిమాలకి, రెస్టారెంట్లకి, షాపింగ్స్కి ఒక్కరు మాత్రమే వెళ్ళలేరు. నిజానికి ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ తీసుకురావచ్చు. మీరు ప్రతిరోజు ఒక 10 మినిట్స్ ఏకాంతంగా ఉండడానికి కేటాయించండి. ఆ టైంలో మీ గురించి మాత్రమే ఆలోచించండి. మీ ఫీలింగ్స్ని పరిశీలించండి. మీ స్ట్రెస్ లెవెల్స్ ఎంతున్నాయో తెలుసుకొని వాటిని తగ్గించడానికి గల జాగ్రత్తలేంటో ఆలోచించండి. ఇంకా ఏకాంతంగా ఉండడానికి ఇవి ప్రయత్నించాలి అని అంటుంది. అవేంటంటే మీకు టీవీ చూడడం, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి చూడడం ఇంట్రెస్ట్ లేనప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. సెల్ ఫోన్ లేకుండా వాకింగ్కి వెళ్ళండి. మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని రోజుకి ఒక 10 నిమిషాలు ఆఫ్ చేయండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా మీతో మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు. 12th హ్యాబిట్, దే డోంట్ ఫీల్ ద వరల్డ్ ఓస్ దెమ్ ఎనీథింగ్. అంటే మీకు ప్రపంచం రుణపడి ఉందని భావించకూడదు. చాలామంది 4-5 మంచి పనులు చేసినప్పుడు, దానం చేసినప్పుడు వాటిని లెక్క కడుతూ ప్రపంచం వారికి మంచి చేయాలని ఆశిస్తారు. అలా మంచి జరగకపోతే ప్రపంచం లేదా దేవుడి పట్ల నిరాశ చెందుతారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ప్రపంచం మీకు ఇచ్చిన దానితో తృప్తి చెందడం వల్ల మీకు ఆశాభంగం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. 13th హ్యాబిట్, దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్. కృషి, పట్టుదల, ఓర్పు యొక్క సరైన కాంబినేషనే సక్సెస్ అని నెపోలియన్ హిల్ అంటారు. యూట్యూబ్ వీడియో ద్వారా ఒక్కరోజులో పేరు సాధించిన వ్యక్తిని చూస్తుంటాం, లేదా క్షణాల్లో సెలబ్రిటీ అయిపోయిన వ్యక్తుల్ని చూస్తుంటాం. అలాగే ఆరంభించగానే $1 మిలియన్ పరుగులెత్తిన స్టార్టప్స్ గురించి వింటుంటాం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు వీళ్ళకి అదృష్టం బాగా కలిసొచ్చింది, మనకు కూడా అలా వెంటనే ఓవర్ నైట్లో జరిగిపోతే బాగుండు అని అనుకుంటాం. కానీ ఇలాంటి ఫలితాలు సాధించిన వ్యక్తుల రియల్ లైఫ్ని పరిశీలిస్తే ఓవర్ నైట్లో కష్టపడకుండా స్టార్స్ అయిన వారు 1% మాత్రమే ఉంటారు. మిగతా 99% మంది ఎన్నో ఏళ్ల శ్రమ అది. అమెజాన్ని తీసుకుంటే తొలి 7 సంవత్సరాలు అమెజాన్కు లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తొలి యాపిల్ ఐపాడ్ రిలీజ్ అవ్వడానికి 4 ఏళ్ల ప్రయోగాలతో గడిచిపోయింది. ఇలా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి కూడా ఉంది. ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూడకుండా నెమ్మదిగా ఎదురు చూసే స్వభావాన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు చెప్పేవి ఫాలో అవ్వాలి. అవేమిటంటే మీ ఫోకస్ మీ గోల్ పైన ఉంచాలి. ఆ పని మానేయాలనిపించినప్పుడల్లా మీ గోల్ గుర్తు చేసుకోండి. మీ ఫైనల్ గోల్ని రీచ్ అయ్యే వరకు మధ్యలో మీరు సాధించిన చిన్న చిన్న విషయాలను సెలబ్రేట్ చేసుకోండి. మీ డైవర్షన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఒక్కోసారి మనం పని చేసేటప్పుడు విపరీతమైన చిరాకు, కోపం, అసహనం వచ్చి ఇక వదిలేద్దామనిపిస్తుంది. కానీ అలాంటి ఫీలింగ్స్ మీరు గోల్ రీచ్ అవ్వడంలో ఒక భాగమని గుర్తించాలి. వాస్తవంగా మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని తెలుసుకొని ఓపికగా ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఫాలో అయినప్పుడు మీరు తక్షణ ఫలితాలు ఆశించరు. ఇప్పుడు చెప్పిన ఈ 13 హ్యాబిట్స్ని వదిలిపెట్టినప్పుడు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, మీకెన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ధైర్యంగా ఢీ కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.